నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ మరి ఆ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు 2026-27 బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. కేంద్రం నుంచి చూసుకున్నట్టయితే బడ్జెట్ అంతో ఎంతో తెలంగాణతో పోలిస్తే ఏపీ కొంత అయింది. ఇక్కడ ఏపీలో మరి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఏంటి మన ఏపీకి ఎంత బడ్జెట్ ఇచ్చారు సార్? కానీ అంటే చంద్రబాబు గారు అంటే చాణక్యతనం, చాలా తెలివైన ఇలాంటివన్నీ దగ్గర అధిక తెలివితేటలు వచ్చేస్తే ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి బడ్జెట్ లాగా. చాలా ఆశ్చర్యకరంగా ఒక బడ్జెట్ ఫిగర్ అందరూ ప్రిపేర్ అయింది ఎంతంటే 3,22,359 కోట్లు బడ్జెట్ పెడతారు అనుకుంటే టక్కని అంచనా 22,000 కోట్లు బడ్జెట్ లేపేసి చాలా స్మార్ట్గా 3,535 కోట్లకి బడ్జెట్ పెట్టారు. అసలు బాబోయ్, అసలు ఊహించని పరిణామాలు. అబద్ధాలు ఆడడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అసలు ఒక కాగ్ రిపోర్ట్లు ఉంటాయి, లేదా లాస్ట్ బడ్జెట్తో కంపారిజన్స్ ఉంటాయి, లేదంటే ఒక బడ్జెట్లో ఎక్స్పెండిచర్స్ ఎన్ని చేసాం, తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ బడ్జెట్స్లో ఎలాంటి అలొకేషన్స్ చేసుకోవాలి, ఇవి మనం గత బడ్జెట్ అనుభవాలు మనకి. కానీ ఇక్కడ వైవిధ్యభరితంగా అసలు కాంట్ ఈవెన్ ఇమాజిన్ అలాంటి బడ్జెట్ పెట్టారు. అసలు ఇన్ని అబద్ధాలా అని 26-27 బడ్జెట్లో కనిపించేవి ఉంటాయి తెలుసా? సూపర్ 6 సూపర్ 7కి మళ్ళీ ఇది చేయనుకో ఇలా టింగని తీసి మొండి చేయి ట్యాంగా అంటారు. తర్వాత ఆడబిడ్డనిది, నిరుద్యోగ వృత్తి, 50 ఏళ్ళకే పెన్షన్లు అని అమాయకుల్ని చేసి ఆ రామారెడ్డి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 లెక్కలు చెప్పినవన్నీ టపాచిపుత్రుల కబుర్లని మూడో బడ్జెట్ పెట్టిన దీంట్లో కూడా ఖచ్చితంగా నెక్కచ్చిగా చెప్పేశారు ఇదన్నీ అబద్ధాలే మావని. ఈ మాటకు వస్తే ఇదంతా ఒక ఎత్తి అయితే పిల్లలకి అభంశోభం తెలియని పిల్లలకి మీ అబ్బాయి అయితే వెళ్ళాలి అక్కడెక్కడ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ లేదు చదువుకుని వచ్చేసరి, కానీ ఇక్కడ ఆ స్టాండర్డ్ అప్లిఫ్మెంట్ చేసుకుని పిల్లలు చదువుకుంటే కడుపుమంట. ఎక్కడ లోకేష్కి పోటీ వచ్చేస్తారు మా విజనరీలు 2020 కానీ ఇసరికల్లి 20 సంవత్సరాల తర్వాత లోకేష్కి పోటీ వచ్చేస్తారని చెప్పి వాళ్ళకి టోఫెల్, సిబిఎస్ఈ, ఐబీలు అన్నీ రద్దు చేస్తున్నామని అమాయకుడైన పైవలసల కేసులతో చదివించారు. విద్యాశాఖ మంత్రి లోకేషే కదా. అంటే లోకేష్కి ఏటి మట్టి అంటకూడదు, రాష్ట్రం ఎవడైనా మన బొగ్గు పట్టిపోయినా పర్లేదు, భ్రష్టు పట్టిపోయినా పర్లేదు, బొగ్గు మనిపోయినా పర్లేదు, భ్రష్టు పట్టిపోయినా పర్లేదు, పైవల కేసేసారు గోలి. బడ్జెట్లో మేము పెట్టలేకపోతున్నాం తీసాం అది తూచని ఏదో కాస్త పిల్లలు చదువుకుంటాం రైల్వే సిలబస్, సిబిఎస్ఈ ఇలాంటివన్నీ అనుకున్న దగ్గర ఎత్తిపోతల పథకం ఇంకా శాశ్వతంగా మళ్ళీ పాత నారాయణ చైతన్య బాగుపడిపోండి మీరు ముష్టి వల్ల బతకండి ఆంధ్రప్రదేశ్లో. నారాయణ చైతన్య కూడా బతుకుతారు చూసి సరించండి మనం. అంకెలు తప్ప ఆదాయాలకు వచ్చే మార్గాలు లేదు. సంపద సృష్టిస్తామని చెప్పాడు కదా, చల్లితోడు అది వచ్చే అబద్ధం. సంపద సృష్టించేవాడు నిజంగా ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళతో కాదు. ఈ బడ్జెట్ చూస్తే అర్థం అవుద్ది. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉందనుకో, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కదా. 20 నెలల్లో ఒక 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం కనబడితే అక్కడ ఉద్యోగాలు, అప్పుడు వీళ్ళు ఇవ్వకపోయినా అప్పుడు బాధపడరు. మరి వీళ్ళు పారలుగా ఒక ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, దాన్ని బట్టి అవుతుంది. నిన్న బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ లోకేష్ కలిపడిపోతుంటారు. 5 సైట్లు ఆ టీసీఎస్ వాడికి ఇవ్వడం తప్ప కాగ్నిజెంట్కి ఇచ్చినది తప్పు కదా సార్. వాళ్ళ ఫంక్షనింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పటికి 5వ అడిగాను నేను ఇలా డిబేట్లలో. వాళ్ళ ఫంక్షనింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి చెప్పి వాళ్ళకి అలొకేట్ చేయండి. వీ విల్ నాట్ ఫీల్ సారీ ఫర్ ఇట్. ఒకసారి స్టార్ట్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంతమందికి కదమ్మా. నీది ఇక్కడ ఉంది, ఇక 2 నెలల తర్వాత దీన్ని ఇక్కడ నుంచి మూవ్ చేస్తామని చెప్పారు. ఇది ఉంది కాబట్టి ఇంకో దగ్గరికి మూవ్ చేస్తాం. ఇది లేకుండా అదే సార్ నేను అది అడుగుతున్నా. ఈ ఛానల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే టీసీఎస్ దగ్గర ప్రైవేట్ ప్రెమిసెస్లో పని చేస్తుంది కాబట్టి ఆయన ఒరిజినల్ ప్రైస్కి వెళ్తుంది, వాళ్ళ ఓన్ ప్రైస్కి. ఏదైనా అడుగుతున్నా కాగ్నిజెంట్ టీసీఎస్ అలా ఉంటాయి. అడుగు అప్పుల మీద అప్పులతో రికార్డులు బ్రేక్ చేసి గిన్నీస్ రికార్డులకు మా సరదా కదా, అప్పుడు కాంక్రీట్ వేసి గిన్నీస్ రికార్డులు కొట్టారు కదా పోలవరం ఎత్తిపోయింది దెబ్బకి. అలాగే ఈ ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. 25-26 ప్రతిపాదిత బడ్జెట్ ఎంత? 3,22,359 కోట్లు అనుకుంటే 3 లక్షల తగ్గించారు, 3,535 కోట్లకి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పన్నేతర ఆదాయం అంటే ఐటీలు అన్నీ కట్టేవాళ్ళు కాకుండా వేరే ఆదాయం అంచనాలే 1,28,126 కోట్లు తెచ్చుకుందామని చూశారు. వస్తాయని ఎక్స్పెక్టేషన్స్. అవి ఎప్పుడైతే రావట్లేదో తగ్గించారు దాన్ని. ఇప్పుడు ఎవడన్నా ఏం చేస్తాడు, నీకు జీతం ఇక్కడ వస్తుందని ఇంకొంచెం పెంచుకోవడానికి చూస్తావా? కట్టి పని చేసి నాకు టీఏలు బోనస్లు వస్తే పని చేసుకుంటావా? అబ్బా ఇంకా తక్కువ పని చేసి తక్కువ చేతుకోమని సార్ ఎలాగైనా బతికేస్తానండి అంటే పవన్ కళ్యాణ్ చూసి ఇది నేర్చుకున్నారు వీళ్ళు.
బయట బతకడం రాదు కదా. బీబీ అంటే బయట బతకలేనోడు అని అర్థం. మన దగ్గర మన పంచలో పడి ఉన్నాడు కాబట్టి ఎలాగైనా బతకనేరుతాం అంటే ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా నేను మీకు ఇంట్లో కూలి చేస్తాను అన్నట్టుగా ఉంది ఈ బడ్జెట్. 1,28,126 కోట్లు అయితే దాన్ని 1,11,865 అంటే సంపద సృష్టిస్తామని చెప్పారు కదా. సంపద సృష్టిస్తే ఎలాగ ఉంటుంది? క్యాష్ రొటేషన్ అంటే నవరత్నాల పథకాలు ఆ రోజు ప్రభుత్వం ఇవ్వబట్టి బడ్జెటేతర అంటే బడ్జెట్లో అంటే పన్నేతర ఆదాయం మనకి ఎక్కువ వచ్చింది. ఈసారి సంక్షేమాలు లేవు కదా, అంటే ప్యారల్గా ఒప్పుకున్నట్టే లెక్క చేతకంతాను. ఎంత తగ్గించారు? 1,11,865. స్ట్రైట్ అవే 8 - 11 అంటే ఎంత? 7, 17,000 కోట్లు గాలికి వదిలేశారు. మన వల్ల కాదు. 17,000 కోట్లు పన్నేతర ఆదాయాన్ని సంపాదించలేమని చేతకంతానని ఒప్పుకున్నారు బడ్జెట్ సాక్షిగా. ఇది వాళ్ళ గొప్పతనం. అరే ఇంకా నార్మల్ పీపుల్ టర్న్ ఓవర్ పెంచుతాం, నార్మల్ పీపుల్ టర్న్ ఓవర్తో పన్నేతర ఆదాయం విపరీతంగా పెంచుకోవచ్చు. ఇప్పుడిగా సరుకుల రేట్లు ఉన్నాయి, మనం ధరల స్థిరీకరణ నిధితో దాన్ని తగ్గించి సామాన్య మానవుడు కొనుగోలు శక్తిని పెంచితే మనకు ఆదాయం పెరుగుతుందన్న లాజిక్ గాలికి వదిలేశారు. మరి ఇప్పటిదానికి ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివారు. ఆయన 9 నెలల్లో వచ్చిన ఆదాయం ఎంత తెలుసమ్మా? 67,459 కోట్లు. అంటే మిగిలిన 3 నెలల్లో 44,407 కోట్లు సంపాదించాలి. ఎలా? ఈ లాజిక్ ఎవరికైనా అర్థమవుతుందా? అలాంటి పరిస్థితే కనపట్టలేదు. 25-26 మొదటి 9 నెలల్లో వచ్చిన పన్నేతర ఆదాయాలు 67,459 కోట్లు అయితే ఇది ఓవర్ కొనసాగితే ఆదాయం అంచనా 90-95,000 కోట్లు వస్తే గొప్ప. ఇది మిగిలిన 2 నెలల్లో 20,000 కోట్లు అసలు అసాధ్యం అనుకో. 26-27కి ఈ పరిస్థితుల్లో వీళ్ళు అంచనా ఎంత పెట్టారంటే అబద్ధాలే కదా. 1,37,327 కోట్లు చూపిస్తున్నారు. ఇంకా 20,000 crores పైన డెఫిసిట్ ఉంది. 99,000 కోట్లు వస్తే గగనం రేపు మార్చి ఎండింగ్కి. బడ్జెట్ పెట్టినా మార్చి ఎండింగ్ కదా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. అంటే ఈ ఫిబ్రవరి, మార్చి, జనవరి క్వార్టర్ కూడా లెక్కెట్టారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు సంపాదిస్తే 67,459 కోట్లకి అంచనా ఇంకా ప్రాణాలకు తెగించి చేస్తే 99,000 కోట్లు వస్తే గగనం అనుకుంటేట ఇంకా 137,320 కోట్లకి పెంచారు. 26-27 వచ్చేస్తాయని. ఆగండి రే అబద్ధాలకి పైవాళ్ళ కేసేవారు. మీ చిన్న అమాయకత్వానికి ఏం చెప్పాలి మీకు? అంటే దాదాపుగా 45% పెరుగుదల చూపిస్తారు. అప్రాక్సిమేట్లీ 45% ఇంక్రీజ్ అంట. అంటే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు. ఇలాగే గత బడ్జెట్లో కూడా చూస్తే పన్నుల్లో వచ్చిన వృద్ధి రేటు 3.4%. గ్రోత్ ఎంత? 3.4% అభివృద్ధి కనబడుతుంటే, అంటే ఇంత వచ్చి కనబడుతుంటే డబ్బులు ఇది 67,459 కోట్లు ఇవాళకి రెవెన్యూ ఇన్ గ్రోత్ రేట్ చూస్తే 3.4%. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత? 45%. ఏ ప్రాతిపదిక మీద వస్తుందమ్మా? అసలు 3.4 45% ఏమన్నా అర్థం ఉందా? పెట్టేస్తారు బడ్జెట్. మనం ఎవరికి అర్థం అవుతుంది? అది చదువుకొని చచ్చిన పాపానికి మేము పక్కన మనోడు పరవశించిపోతుంటాడు. అంటే ప్రజలు తెలుసుకోలేరని ఇలాంటివి చేస్తున్నారా, లేకపోతే వీళ్ళకి అసలు అవగాహన లేక ఇలాంటి అవగాహన లేకే అలా రామరెడ్డి గారు పెడితే తోలు తీసేస్తారు పక్కని. 10 సార్లు బడ్జెట్ పెట్టిన అనుభవం ఉంది రోసయ్య గారి తర్వాత. అలా ఒకటికేమో దేవాదాయ శాఖ ఇస్తారు పనికి మళ్ళీ అందులో పని చేయనివాడు. దానికి మళ్ళీ సూపరింటెండెంట్ ఆఫీసర్ ఒకటి అంటే మా పవన్ కళ్యాణ్ గారు. మొదటి 9 నెలల్లో 25-26లో బడ్జెట్ అప్పులు చేస్తూ 81,597 కోట్లు. ఇంకా 3 నెలల్లో అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బడ్జెట్ ప్రతుల్లో 25-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల్లో 12 నెలల్లో 80,567 కోట్లు మాత్రమే చూపిస్తున్నారు. ఒక పక్క ఆర్బీఐ దగ్గర నుంచి వేరే పనులు అప్పులని తెచ్చుకొచ్చినాయి 3,27,000 కోట్లు మన దగ్గర లెక్క ఉంటే వీళ్ళు చెడ్డీసింది ఎంతకి? 80,567 కోట్లకి. అప్పులు పారదర్శకంగా చూపించకుండా బడ్జెట్ ఏదైనా ఉందంటే ఇదే ఫస్ట్ ఎవర్ బడ్జెట్ అమ్మా. నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను చూడు. 3,27,000 ఎలా చూపిస్తారంటే వీళ్ళు ఎంత గిమ్మిక్లో చూడు. చేసిన అప్పులు పారదర్శకంగా వెల్లడించకుండా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తున్నారని అర్థమవుతోంది ఈ బడ్జెట్ చూస్తే. ఎక్కడ సర్దుతున్నారు ఇది? పోనీ ఎవరికి ఇచ్చారు? అదే ఈ ముష్టిలో వేరే ముష్టి అని ఎప్పుడైనా విన్నావా మనం? ఆకులు నాకే వాళ్ళ ఇంటికి మూతులు నాకే వాళ్ళు వచ్చారంటే మనం ఏదో దయనీయ పరిస్థితిలో ఉన్నామంటే మన దగ్గర ఎత్తుకెళ్ళిపోయినాడు ఎవడో నాకు అర్థం కావట్లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల అప్పులు చూస్తూ 3,12,000 కోట్లు అప్పు చేసిన వాళ్ళకి లెక్క వెళ్తుంది. దీన్ని ఎక్కడ చేద్దారు? అది 81,597 కోట్లు. ఇంకా 3 నెలలు ఇంకా అప్పు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇది ఎక్కడిది? మూలధన వ్యయం ఇది అసలైందమ్మా. 25-26లో 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ 9 నెలల కాలంలో మూలధన వ్యయం కింద ఖర్చు చేసింది కేవలం 19,224 కోట్లు. మన పేరేటు ఉందమ్మా చంద్రబాబు గారికి? సంపద సృష్టిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేసినట్టు ఆవిడ చేయలేడు. విజనరీ.
విజనరీగా ఇస్తరాకులు కట్ట సవరించిన లెక్కల్లో 33,134 కోట్లు ఖర్చు చేసామని అబద్ధాలు చెప్పేస్తాను. ఒరిజినల్గా ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 19,224 కోట్లు మాత్రమే. కానీ 33,134 కోట్లు ఖర్చు చేసామని చూపించేస్తాను. ఏదని అడిగితే కనబడదు, వినబడదు, మేము చూడమంటారు. 26-27 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఏకంగా మళ్ళీ సేమ్ 48,097 కోట్లకి మూలధన వ్యయం పెట్టించారు. బడ్జెట్ పత్రాలలో రాను గోప్యత పెంచుకుంటూ లెక్కలేని దాచేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్లో ఇన్ బ్రీఫ్ అప్పులకు సంబంధించిన వివరాలు దాచేశారు. వాల్యూమ్ 2లో ఉండే ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి. ఏ రంగాల్లో ఏ శాఖల్లో అప్పులు చేస్తాం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు ఇందులో చూపిస్తారు. కానీ ఏడాది బడ్జెట్లో అది ఏది చూపించలేదు. ఇంకెవడ విశ్లేషించి చావగలరు. మీరు ఇదంతా మాట్లాడుతున్నారు, నన్ను ప్రతి ఇయర్ ప్రెస్ మీట్ పెడతారు. ఎక్కడెక్కడ అంటే మనకి ఎక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినాయి ఏంటి అనేది. ఈసారి మీరు చూస్తే ఉంటే అసలు ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ప్రతిసారి చాలా వచ్చినా రాకపోయినా ఇంత చేసాం అంత చేసాం ఇలా ఎలా అని చెప్పేసి అనేవాళ్ళు. చాలా ఛానల్స్లలో కూడా చూపెట్టేవాళ్ళు, ఊదర కొట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇలా అలా అలా అని చెప్పేసి లాస్ట్ టైం మాట్లాడారు కదా వాళ్ళందరూ. ఈసారి అయితే అసలు ఎలాంటి ఊసలేదు. దీని అంతటి కెప్పొచ్చడానికి వాళ్ళు బిల్ గేట్స్ తెచ్చారు. మళ్ళీ ఓకే బిల్ గేట్స్ తెచ్చి చూపిస్తాను అక్కడ అంతా. చూపించి తర్వాత ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఒకటి అడగను సార్. నెక్స్ట్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నా సార్. ఆల్రెడీ 8 వెయిట్ చేయి, ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేయడం వెళ్తాను. మనం ఏం చేయలేము దానికి. మనకు కానీ బడ్జెట్ వాళ్ళు పెట్టి వెళ్ళారు సార్. గవర్నమెంట్ వాళ్ళే కావచ్చు, నిరుద్యోగులే కావచ్చు, చాలా మంది వీళ్ళు ఏదో చేంజ్ తీసుకొస్తారని చెప్పేసి నమ్మి ఓటేశారు. మరి ఇప్పటి వరకు వీళ్ళు చేసింది పథకాలు లేవు. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 గురించి మాట్లాడింది లేదు. నిరుద్యోగ భృతి, అమ్మఒడి లేవు కదా, ఏవీ లేవు. ఇప్పుడు అమ్మఒడి కూడా చదువుతాను, నీకు గుండె అయిపోతుంది. తల్లికి వందనం కదా వీళ్ళ పేరు మార్చి. ఇప్పుడు 3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్ పెడతామని చెప్పి ద్రవ్యలోటు బడ్జెట్ రూపకల్పన టైంలో 75,868 కోట్లు ద్రవ్యలోటుగా చూపించిన ప్రభుత్వం 22,000 కోట్ల రెవెన్యూ లోటుని చూపించిన ప్రభుత్వం. 75,868 కోట్ల ద్రవ్యలోటు చూపించిన ప్రభుత్వం 22,000 కోట్ల రెవెన్యూ లోటుగా చూపించిన ప్రభుత్వం ఇదే. ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని నిర్ణయం. ఓపెన్ మార్కెట్లో అప్పులు 76,182 కోట్లు చేయాలని, కేంద్రం నుండి 19,033 కోట్లు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన. అంటే దగ్గర మళ్ళీ 1,00,000 కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతుంటారు. వచ్చేస్తాయని అప్పులే కదా, వాళ్ళ సొమ్మేం పోయింది. కానీ ఇక్కడ బడ్జెట్ అంచనాలు 75,868 కోట్ల రెవెన్యూ డిఫిసిట్ ఉంటే 22,000 కోట్ల గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే వచ్చేస్తే ఇప్పటికే అప్పుల్లో దేశంలో హైయెస్ట్ ఎవరు తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ పేరే చూపిస్తున్నారు. దాన్ని దాచడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సూపర్ 6, సూపర్ 7కి సంబంధించిన వరుసగా 3వ బడ్జెట్లో కూడా ఒక్క ఎలకేషన్ లేదు. ఆడబిడ్డకి సంబంధించింది లేదు, నిరుద్యోగ భృతి లేదు, 50 ఏళ్ళకి పెన్షన్ లేదు, మిగిలిన వారికి అరకొరక కేటాయింపులు. నిరుద్యోగులకు బడ్జెట్లో టోకరా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా. అంటే అగ్రిగేట్ని 7,200 కోట్లు కావాలి ఎవ్రీ ఇయర్. 3 ఏళ్ళు బట్టి ఎగ్గొట్టేశారు. అంటే 21,600 కోట్లు ఎలకేషన్ కనబడాలి కదా, అట్లా లేనట్టే లెక్క. ఆడబిడ్డ నిధి అంటున్నారు, 1,500 రూపాయలు ప్రతి మహిళకి అన్నారు. అలా చూస్తే దగ్గర 1,80,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కొక్కడికి 50 ఏళ్ళు లోపు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఈ ఏడాదికి 32,400 కోట్లు కావాలి. ఈ 3 ఏళ్ళలో 97,200 కోట్లు ఎగ్గొట్టేశారు. 50 ఏళ్ళు నిండిన SC ST మైనారిటీలకి మొత్తంగా 20 లక్షల మందికి నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 9,600 కోట్లు కావాలి. 3 ఏళ్ళకి కలిపి 28,800 కోట్లు, ₹1 అలకేట్ చేయాలి. వీటిలో ఏ పథకానికి కూడా రూపాయి ఇవ్వకుండా అన్నదాత సుఖీభావకి 6,800 కోట్లు మాత్రమే కేటాయించారు. 54 లక్షల రైతు కుటుంబాలకి కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని అబద్ధం చెప్పారు వీళ్ళు. అదే కదా ఎలక్షన్ హామీ. అయితే లాస్ట్ మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది 10,716 కోట్లు ఇవ్వాలి, అది ఎగ్గొట్టేశారు. మొదటి ఏడాదిలో 24-25లో పూర్తిగా ఎగ్గొట్టారు. 25-26లో ఒక రైతు కుటుంబానికి 40,000కి గాను 10,000 ఇచ్చారు. 30,000 ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడు ఇది లేదు. ఈ బడ్జెట్లో మళ్ళీ 6.72 లక్షల మంది రైతులకి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ₹1 కూడా ఎప్పటికీ ఇవ్వలేదు. CCB కార్డులు ఉన్న వాళ్ళకి లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని ఇచ్చారో లెక్కలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ₹1 అలొకేషన్ లేదు. దీపం పథకం కింద 3 సిలిండర్లకి 4,083 కోట్లు అవసరమైతే ఈ ఏడాది కేటాయింపులు 786 కోట్లు ఇచ్చారు. ఎక్కడ 4,083 కోట్లు కావాలి, ఎక్కడ 786 కోట్లు? లాస్ట్ టైం కూడా 50 లక్షల మందికి పైకొట్టు ఎగ్గొట్టారు బడ్జెట్లో మొత్తుకుంటారు పైయాలు కేసు. ఎవరు అన్నారు? అలాగే 2024-25లో 2,600 కోట్లు ఇస్తామని రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,199 కోట్లకు తగ్గించారు. అది ఇందులో కూడా ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే మరో ఏడాది వరకు ఆగలరు. నెక్స్ట్ మార్చిలో మరి అసలు రంగు బయటకు వస్తుంది.
అంటే 2,600 కోట్లు ఇచ్చినా సరే అంచనా లెక్కల్లో చూస్తే పడ్డ బకాయిలు 6,600 కోట్లు ఉంటాయి. నాకు కావాల్సింది ఎంత దానికి ఆ పథకానికి 4,683 కోట్లు కావాలంటే 786 కోట్లు అలకేట్ చేస్తే ఆ డిఫరెంట్ వైబుల్ గ్యాప్ అంతా నెక్స్ట్ ఇయర్కి అక్యుమిలేషనే కదా. అంటే 3 సిలిండర్లు వచ్చిన పథకం కూడా వచ్చి చెంగర బొచ్చులకి ఏటీ లేదు అక్కడ. తల్లికి వందనం ఇది అసలైన మ్యాజిక్. నేను మొదటి నుంచి చెప్తున్నా 87,41,885 మంది పిల్లలు ఉంటే బడుల్లో చదువుతుంటే 15,000 వంతున ఏటా 13,112 కోట్లు కావాలా. కానీ లాస్ట్ బడ్జెట్లో ఎంత ఇచ్చారు? 2 ఏడాది అయితే రూపాయి ఇవ్వలేదు. 25-26లో పిల్లల సంఖ్య దాదాపు 21 లక్షలకు తగ్గించి 66 లక్షల మందికి 8,389 కోట్లు ఇచ్చారు. అది బడ్జెట్ ఫిగర్ టాలీ అయింది. అందులో 5,000 కోట్లు బకాయి ఉందని మనం మొత్తుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో చాలా మందికి అందలేదు. పడ్డవారిలో చాలా మందికి 8,000, 9,000, 10,000 మాత్రమే పడ్డాయి. 15,000 కదా ఇవ్వాలి, పడలేదు. ఈ ఏడాది కూడా లెక్కల్లో 8,456 కోట్లు మాత్రమే తల్లికి వందనం అలకేట్ చేశారు. అంటే 39,336 కోట్లు 3 ఏళ్ళు ఇవ్వాల్సింది స్వాహా ఎక్కేశారు నాకు. కేటాయించిన 16,845 కోట్లు గ్రౌండ్లో పిల్లలకి అందింది. 8,000, 9,000, 10,000 ఇంతకన్నా ఇంకెట్లేదు. 15,000 ఇస్తామని చెప్పి అలా 2,000 ఏదో తీసుకున్నారు పిల్లలకి, ఏదో స్కూల్ మెయింటెనెన్స్. అది అలా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే మా చెడ్డ దీర్ఘాలు పెట్టి మాట్లాడారు. చాలా గొడవ పెట్టారు కదా. అసలు అట్లా ఎట్లా చేస్తారు, మెయింటెనెన్స్ మీరు ఎట్లా తీసుకుంటారు, ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి అడిగారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎందుకు అఫీషియల్గా చెప్పేస్తారు కదా. లోకేష్ గారు 2,000 స్కూల్ మెయింటైన్ చేయడానికి డిప్లొమాటిక్గా మా మంత్రి లక్ష్మిలే చెప్పారు. అదే లోకేష్ జగన్మోహన్ రెడ్డి అయితే అవహేళన చేసి 2,000 తల్లికాడ ఎత్తేస్తున్నారని మాట్లాడారు. ఏం చెప్పాలి? కాదు సార్, ఇంతకుముందు కూడా ఇవే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటివి ఏం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలాంటివన్నీ చేస్తుంది? ప్రభుత్వం మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఇచ్చే దాంట్లో వీళ్ళు తీసుకోవడం ఏంటి సార్? ఫోన్లో తీసుకొని అమ్మ పర్లేదు, మెయింటెనెన్స్ చేస్తారు. కానీ అసలు ఇవ్వాల్సిన 13,000 కూడా ఇవ్వకుండా 8,000, 9,000, 10,000 ఇస్తే ఏమనాలి? ఇది కాక ధరల స్థిరీకరణ అనేది 500 కోట్లు పెట్టారమ్మా. చంద్రబాబు వచ్చాక అమాంతంగా పడిపోయిన ధరలతో రైతులు అష్టకష్టాలు అయినా సరే కరుణించిన చంద్రబాబు కూటమి చూసారు కదా. అప్పుడు అరటికాయ రైతులు అవసరం, ఉల్లి రైతులకి 50,000 అన్నారు. ఏది మిర్చి రైతులకి చెప్పక్కర్లేదు. అవి ఏవి చేయకుండా ధరల స్థిరీకరణ అనేది ఇప్పుడు 500 కోట్లు పెట్టి రూపాయి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లకు అరకొర కేటాయింపు 8,000 కోట్లు బకాయిలు ఉండి ఎంత అలకేట్ చేశారంటే చెప్పరు. మహిళా సంక్షేమానికి మళ్ళీ మొండి చేయి. 10 లక్షల సున్నా వడ్డీ రుణాలకి ఎగనామం పెట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి నిధులు కేటాయించిన ప్రభుత్వం. మేనిఫెస్టోలు అన్నీ పెట్టేశారు కదా, అలాగైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్లో మొండి చేయి యాజ్ యూజువల్. ఇప్పుడు వీళ్ళకి పిఆర్సీ, ఐఆర్సీ ఎన్ని ఇవ్వాలిపై ఏ దాన్ని ప్రస్తావన లేకుండా బడ్జెట్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సిపిఎస్ రద్దు పైన ఎక్కడా ప్రస్తావించిన ప్రభుత్వం. ఇప్పుడు సిపిఎస్ రద్దు మీద గొల్లెట్టారు కదా జగన్మోహన్ రెడ్డి మీద. మరి అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీలు కూడా 3 ఇచ్చారు. 3 బడ్జెట్లు అవుతున్నా ఐఆర్ ఇవ్వని ప్రభుత్వం. మరి ఉద్యోగస్తులు మీరు మాట్లాడుకోండి. మీరు ఎగేసి పొగేసి తెచ్చారు కదా 124 సీట్లు ఇచ్చి.